పూజలు ఎక్కువ చేస్తే కష్టాలు ఎక్కువైనా దేవతారాధనలో చాలా పొరపాట్లు చేస్తుంటాం. ఆలయ సందర్శన, పూజా విధులకు సంబంధించి కూడా మనకు అనేక సందేహాలు ఉంటాయి. ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు, ఆ సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. ఆలయం ఆధ్యాత్మిక శక్తికి కేంద్రస్థానం. ఆ పరిసరాలు భక్తి తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. పవిత్ర క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ దైవిక శక్తి మనల్ని ఆకర్షిస్తుంది. ఆ సానుకూల శక్తిని పెంచుకునేందుకే ప్రశాంతమైన మనసుతో, ఆధ్యాత్మిక సంకల్పంతో దైవ దర్శనానికి బయలుదేరుతాం. ఆ వెంటనే చుట్టపు చూపుగా అయినా సరే ఎవరి ఇంటికో వెళ్ళడం సరికాదు. ఆ శక్తిని స్వీకరించే స్థితిలో అవతలి వాళ్ళు ఉండకపోవచ్చు. పైగా దైవ దర్శనం తర్వాత నేరుగా ఇంటికి చేరుకోవడం వల్ల ఆ ప్రశాంత మనస్థితిని, దైవ చింతనను ఇంకాసేపు కొనసాగించినట్లు అవుతుంది. ఇవన్నీ ఆలోచించి మన పెద్దలు ఈ నియమం పెట్టి ఉంటారు. పూజలు అధికంగా చేసేవారి కష్టాలు ఓ పట్టాన తీరవని అంటూ ఉంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. కష్టసుఖాలు మన కర్మ ఫలితాలుగా లభిస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం లాగానే సుఖదుఖాలు కూడా ఒక చక్రంలా ఒకదాని తర్వాత మరొకటి పలకరిస్తూ ఉంటాయి. పూజల వల్ల వాటిని తట్టుకొని నిలబడి ధైర్యంగా పోరాడే సానుకూల శక్తి వస్తుంది. ఆత్మవిశ్వాసం, మనోబలం పెరుగుతాయి. అంతే తప్ప పూజలు చేస్తే మరిన్ని కష్టాలు వచ్చేయవు, పూర్తిగా తొలగిపోవు. అలాగని విపరీతంగా కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు పెట్టి అదే పనిగా ఉపచారాలు చేయడం కూడా మూఢభక్తి కిందికి వస్తుంది. దీన్నే రావణ పూజ అంటారు. పరమేశ్వరుడికి సైతం అసహనం కలిగేంత తీవ్రంగా రావణుడు పూజించాడు కాబట్టే దానికి ఆ పేరు వచ్చింది. ప్రశాంతమైన చిత్తంతో పూజించి పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందేందుకే మనం ప్రయత్నించాలి. అందరికీ నమస్కారం. మేము కొత్తగా తెలుగు భక్తి వేవ్స్ అనే ఛానల్ను ప్రారంభించడం జరిగింది. మా ఛానల్లో ఆధ్యాత్మికకు సంబంధించిన వీడియోస్ పెట్టడం జరుగుతుంది. గ్రహాల స్థితిగతులు, కదలికల వల్ల రాసులలో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కావున మా ఛానల్ను ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని, ఛానల్ను ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.